ప్రతిపక్షాలు గరం గరం మంత్రి పొంగులేటి స్ట్రాంగ్ కౌంటర్. లిక్కర్ కేసులో కీలక పరిణామం, కేసులో ముగ్గురి పేర్లను చేర్చిన సిట్. ముగిసిన మంత్రివర్గ ఉపసంఘ సమావేశం, రాజధానిలో భూ కేటాయింపులపై చర్చ. ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు కావు, కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందన్న బండి సంజయ్. జమ్మూ కశ్మీర్ పూంచ్ సెక్టార్లో పాకిస్తానీ అరెస్ట్, ఎల్ఓసి నుంచి భారత్లోకి చొరబడ్డ పాక్ పౌరుడు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో A31గా ధనుంజయ రెడ్డి, A32 కృష్ణమోహన్ రెడ్డి, A33గా గోవిందప్ప బాలాజీలను సిట్ అధికారులు చేర్చారు. ఇటీవల అరెస్ట్ అయిన కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, చాణక్యాల రిమాండ్ రిపోర్టులో కూడా ఈ ముగ్గురు పేర్లను సిట్ చేర్చివేసింది. ఇక ఈ ముగ్గురి ఆదేశాలతోనే అప్పట్లో డబ్బులు వసూలు చేశామని, ఈ డబ్బు వసూళ్ల దందాకు వీరే కారకులని విచారణలో తెలిపారు నిందితులు. ఈ రిమాండ్ రిపోర్ట్ ఆధారంగానే వీళ్ల పేర్లు చేర్చినట్టుగా మెమోలో సిట్ పేర్కొంది. రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసింది అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇదే అంశంపై ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియాలి అన్నదే తమ ఆలోచన అని అన్నారు. తాము అధికారంలోకి రాకముందు రాష్ట్రానికి 3 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉందని అనుకున్నామని, తీరా చూస్తే 8 లక్షల కోట్లుందన్నారు. అంత అప్పు ఉన్న 15 నెలల పాలనలో సంక్షేమ పథకాలను ఆపలేదని తెలిపారు. ఉద్యోగ సంఘాలను ప్రధాన ప్రతిపక్షం రెచ్చగొడుతోందన్నారు. ఉద్యోగులు వారిపై ఎదురుదాడి చేయాలన్నారు. తెలంగాణలో రాజకీయ వేడి మరోసారి పెరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వ్యక్తిగత దూషణలు, విమర్శలు వచ్చినా సహించామని, కానీ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగ సంఘాల నేతలపై సీఎం చేసిన వ్యాఖ్యలు తట్టుకోలేక ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాల్సి వచ్చిందన్నారు కేటీఆర్. తెలంగాణ సాధనలో విద్యార్థులు, ఉద్యోగ సంఘాల నాయకులు పార్టీలకు అతీతంగా పాల్గొన్న వాస్తవాన్ని గుర్తు చేస్తూ అలాంటి నేతలపై చేసిన వ్యాఖ్యలు బాధాకరంగా ఉన్నాయన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న తీరు ఆయన పాలనాపరమైన అనుభవం లేని తీరును సూచిస్తోందని ఆరోపించారు కేటీఆర్. మాత్రం బహుశా ఈ దేశ చరిత్రలనే ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడలేదు. ముఖ్యమంత్రి కాదు, ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు నిన్న నాకు పరిపాలన చేత కాదు అని కాడి పడేసిండని చెప్పక తప్పదు. చాలా స్పష్టంగా కాడి వారేసి నాతో కాదు అని చేతులు ఎత్తేసిండు. ఇక అయిపోయింది, నాతో కాదని నిన్న స్పష్టంగా చెప్పిండు. కానీ వారితో పాటు ఈ రాష్ట్ర ప్రజలకు కొన్ని వాస్తవాలు చెప్పాలి కాబట్టి, మా బాధ్యత కాబట్టి చెప్పాలనుకుంటా ఉన్నాం. ఎక్కడ పోయినా దొంగలాగా చూస్తున్నారు అంటున్నాడు ముఖ్యమంత్రి. మరి దొంగను దొంగలెక్క కాకపోతే ఎట్లా చూస్తారు? దొంగను దొంగలెక్కనే చూస్తారు. నోట్ల కట్టలతో దొరికిపోయిన దొంగను ఖచ్చితంగా దొంగనే అంటారు, దొంగనే చూస్తారు. ఒక విశ్వసనీయత లేని ఓటుకు నోటు దొంగను కాంగ్రెస్ అనే ఒక ఎర్రి పార్టీ గుడ్డిగా నమ్మి సీఎం చేసింది. కానీ ఖచ్చితంగా దేశంలో మిగతా వాళ్ళు మాత్రం నమ్ముతలేరు. మోసగాళ్లను, దొంగలను దొంగలే అంటారు ముఖ్యమంత్రి గారు. ఖచ్చితంగా అది ఈ రోజు కాదు, చివరి రోజు దాకా కూడా నీ పరిస్థితి అదే ఉంటుంది, యాద పెట్టుకోని చెప్తున్నా. తప్పు చేసింది దొంగ చేతికి తాళాలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు. ఈరోజు మే 6, 2025 నేను మీ అందరు గుర్తు చేస్తున్నా, సరిగ్గా 3 సంవత్సరాల కిందట ఇదే రోజు మే 6, 2022 నాడు రాహుల్ గాంధీ గారు వరంగల్కి వచ్చినారు. రైతు డిక్లరేషన్ అనే పేరిట ఆ రోజు రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటలు 2 లక్షల రుణమాఫీ చేస్తామని, అట్లాగే రైతు భరోసా 15,000కు పెంచుతామని, అట్లాగే కౌలు రైతులకు రైతు బంధు ఇస్తామని చెప్పి 3 సంవత్సరాలు దాటింది. ఇంత దివాలా కోరు మాటలు మాత్రం బహుశా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా సీఎం మాట్లాడారని ఈటెల విమర్శించారు. నాంపల్లిలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణను దివాలా తీసిన రాష్ట్రమని సీఎం రేవంత్ రెడ్డి అనటం సరికాదన్నారు. రేవంత్ ప్రజలకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని, లేదా నైతిక బాధ్యత వహించి ఉద్యోగుల డిఏ పెంచాలని అన్నారు. తెలంగాణ ఎన్నడూ పేద రాష్ట్రం కాదని పేర్కొన్నారు ఈటెల. చేతకానుడు అయితే రిజైన్ చేసి ప్రజలకు క్షమాపణ చెప్పని డిమాండ్ చేస్తారు. నీకు చేతకాదు, నువ్వు 2024 ఎన్నికల కంటే ముందు ఏ ప్రగల్భాలు పలికినవో, ఏ హామీలు ఇచ్చినవో, ఏ మాటలు చెప్పినవో ఇవన్నీ నేను చేయలేను అని బేషరతుగా క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాసి తప్పుకో. శాతనుడు వస్తాడు, ఎవరో చేస్తారు, ఇంకేముంటుందండి.
లేదంటే నీకు సిగ్గుమాలిన పద్ధతిలో నువ్వు అట్లా కొనసాగుతా అంటే సందర్భం వచ్చినప్పుడు కర్రగాల్చి బాధ పెడతారు, ఇక భరిస్తారు. ఏం చేస్తారు ప్రజల పాపం ఓట్లు వేసిన కర్మానికి. మేము చేతకానడుగు అయితే రిజైన్ చేసి ప్రజలకు క్షమాపణ చెప్పమని డిమాండ్ చేస్తాను. నీకు చేతకాదు, నువ్వు 2024 ఎన్నికల కంటే ముందు ఏ ప్రగల్భాలు పలికినవో, ఏ హామీలు ఇచ్చినవో, ఏ మాటలు చెప్పినవో ఇవన్నీ నేను చేయలేను అని బేషరతుగా క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాసి తప్పుకో. శాతనుడు వస్తాడు, ఎవరో చేస్తారు, ఇంకేముంటుందండి. లేదంటే నీకు సిగ్గుమాలిన పద్ధతిలో నువ్వు అట్లా కొనసాగుతా అంటే సందర్భం వచ్చినప్పుడు కర్రగాల్చి బాధ పెడతారు, ఇక భరిస్తారు. ఏం చేస్తారు ప్రజల పాపం ఓట్లు వేసిన కర్మానికి. మంత్రి పొన్నం ప్రభాకర్ ను జీహెచ్ఎంసీ నూతన కమిషనర్ ఆర్వి కర్ణన్ మర్యాదపూర్వకంగా కలిశారు. జీహెచ్ఎంసీ నూతన కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఆర్వి కర్ణన్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో ఆవిష్కరించేలా హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని అంటున్నారు ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్. ప్రపంచంలోని 120 దేశాల నుంచి మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనబోతున్నారన్నారు. అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేస్తున్నామని అంటున్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్తో మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇప్పటికే అనేక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. సో ఈ కార్యక్రమాలన్నింటిలో కీలక భూమిక పోషిస్తున్న ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్ గారు ఉన్నారు. మరి ప్రపంచ సుందరి పోటీల విషయంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్తే. చెప్పండి సార్, మొదటి నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ, తెలంగాణ ఫ్యూచర్ స్టేట్, ప్రపంచంతోనే మాకు పోటీ అని చెప్తున్నారు. సో మీరు విదేశాలకు వెళ్ళినప్పుడు మీరే ఉంటున్నారు. సో 2,20,000 కోట్ల పెట్టుబడులు కూడా వచ్చినాయి. సో ఈ పర్యటన చేస్తున్నారు. ఇదే క్రమంలో ప్రపంచాన్ని మొత్తం హైదరాబాద్కు తీసుకొస్తున్నారు. ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఏం ఆశిస్తున్నారు? మొట్టమొదటిగా ఇది చాలా ఒక అరుదమైన గౌరవం. ఎందుకంటే గతంలో మనము చూస్తే ఈ మిస్ వరల్డ్ లాంటి ఈవెంట్స్ పెద్ద పెద్ద నగరాల్లో న్యూయార్క్, లండన్, ప్యారిస్, బార్సిలోనా, జోహానస్బర్గ్ ఇట్లాంటి పెద్ద పెద్ద నగరాల్లో ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో కూడా 2 సార్లు జరిగినాయి. చాలా క్రితంలో ఒకసారి బెంగళూరులో, కొన్ని సంవత్సరాల క్రితం బాంబేలో జరిగింది. సో హైదరాబాద్లో ఇట్లాంటి కార్యక్రమం ఈ నిర్వాహకులు కూడా ఇక్కడ చేయడానికి ఒప్పుకోవడం ఇది కూడా చాలా ఒక గొప్ప విజయం అనేది. ఎందుకంటే నాకు ఐడియా ఉంది ఈసారి ఈ కంటెస్ట్ని హోస్ట్ చేయడానికి కూడా చాలా పోటీ ఉండింది. కొన్ని ఇతర ఇండియన్ సిటీస్ని కూడా వాళ్ళు పోలించారు అండ్ కొన్ని అంతర్జాతీయ సిటీస్ని కూడా వాళ్ళు హైదరాబాద్తో పోలించుకుంటూ ఫైనల్గా ఇదే ప్రాంతం బెటర్ ఉంటుంది, ప్రభుత్వం కూడా చాలా ఇక్కడ సపోర్టివ్గా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారితో వాళ్ళు ఫస్ట్ టైం కలిసేగానే ముఖ్యమంత్రి గారు ఇది చాలా ఇంపార్టెంట్, మాకు ఖచ్చితంగా హైదరాబాద్కే తీసుకురండి, ఇట్లాంటి స్పందన వాళ్ళకి వేరే ఎక్కడో దొరకలేదు. సో ఇది ఒక రకంగా చెప్తే ఇది చాలా పాజిటివ్ విషయం. అండ్ ముఖ్యంగా దీనివల్ల మనకు ఏం వస్తుంది, రాష్ట్రానికి ఏం వస్తుంది, దాంట్లో మెయిన్ ఏముంది అంటే మొట్టమొదటిగా దీని ద్వారా మనకు వచ్చే టూరిస్ట్ సంఖ్య చాలా పెరుగుతుంది, చాలా గణనీయంగా పెరుగుతుంది. ఎందుకంటే భారతదేశానికి చాలామందికి రావాలి అనే సుముఖత ఉంది, కానీ ఈ ప్రాంతంలో ఆగ్రా, తాజ్మహల్, జైపూర్, గోవా, కేరళ ఇవే వాళ్ళకి గుర్తు వస్తుంది. ఎందుకంటే ఎప్పుడో ఒక ఆన్వాయితీగా ఫారిన్ టూరిస్ట్స్, బ్రిటిష్ కావచ్చు, అమెరికన్స్ కావచ్చు, ఇట్లాంటి ప్రాంతానికి వెళ్ళేవారు. సో కొత్త ప్రాంతాన్ని గురించి వాళ్ళకి ఒకటి అంత అవగాహన ఉండదు, రెండవది అవగాహన ఉన్న ఆ వ్యవస్థ పైన అంత నమ్మకం ఉండదు. ఎందుకంటే దౌర్భాగ్యంగా భారతదేశం గురించి ఇట్లాంటి కూడా ఒక రంతి ముద్ర ఉంది, దట్ ఇక్కడ అంత గందరగోళంగా ఉంటుంది, వ్యవస్థ ఉండదు, అంత మనము మోసపోతాము, ఇట్లాంటి ఒక భయంగా ఉంటుంది, భద్రత ఉండదు, టూరిస్ట్ మీద అత్యాచారం, దాడులు జరుగుతూ ఉంటాయి. సో ఫారినర్స్కి కూడా ఒక కొత్త ప్రాంతానికి వెళ్ళాలి, మనము ఎంతైనా చెప్పినా ఇక్కడ ఇది గొప్పది, అది గొప్పది, ఇది పోస్టర్ చూడండి, ఇది వీడియో చూడండి, అంత నమ్మకం రాదు అన్నమాట. సో ఇట్లాంటి కార్యక్రమం చేయడం వలన తెలంగాణ గురించి కూడా ఒక రకంగా గుర్తింపు వస్తుంది. తెలంగాణలో కూడా అరుదమైన ప్రాంతాలు ఉన్నాయో, వ్యవస్థ ఇక్కడ కూడా మంచిగా ఉంది, ఎవరికి ఏమీ భయం ఉండదు, అంత హాస్పిటాలిటీ ఇండస్ట్రీ చాలా ప్రొఫెషనల్గా ఇక్కడ నడుస్తూ ఉంది, అట్లాంటి ఒక నమ్మకం వస్తుంది. అండ్ నమ్మకం రావడానికి ముఖ్యమైన కారణం ఏముంటుంది అంటే 120 దేశానికి కూడిన ఒక పెద్ద కాంటెస్ట్ని, అది కూడా ఒక రోజు 2 రోజు జరిగే కాంటెస్ట్ కాదు, 3 వారాల పాటు జరిగే కాంటెస్ట్ని అంత సమర్థవంగా
మేము నడిపించుకోగలిగాము. సో ఈ విశ్వాసం, ఈ నమ్మకం మనము భవిష్యత్తులో కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా, ఎంత పబ్లిసిటీ చేసినా, ఎంత పోస్టర్స్ బయటకి పంపించినా దీనికి సమానంగా అవన్నీ రిటర్న్స్ ఇవ్వవు అన్నప్పుడు. సో తెలంగాణ రాష్ట్రాన్ని రైజింగ్గా తీర్చిదిద్దుతున్న క్రమంలో హైదరాబాద్లో నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలు అయితే ఖచ్చితంగా మరి ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షిస్తాయి. అలాగే ప్రపంచం నలుమూల నుంచి వస్తున్న 120 దేశాలకు సంబంధించిన ఎవరైతే ప్రతినిధులు ప్రపంచ సుందరి మనలో వారందరికీ కూడా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలతో పాటు చారిత్రాత్మక కట్టడాలను కూడా పరిచయం చేసుకుంటూ మరొకసారి తెలంగాణని ప్రపంచ పటంలో కూడా ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చే విధంగా కూడా ప్రణాళిక చేశామని చెప్తున్నారు జేఎస్ రంజన్ గారు. కెమెరా పర్సన్ శ్రీశైలంతో శ్రీనివాస్, మెగా9 టీవీ, హైదరాబాద్. మిస్ వరల్డ్ పోటీల కౌంట్ డౌన్ ప్రారంభం కావడంతో విదేశీ అతిథుల రాక పెరిగింది. ఈ పోటీలో పాల్గొనేందుకు కంటెస్టెంట్స్తో పాటుగా అతిథుల రాకతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ సందడిగా మారింది. మిస్ ఫ్రాన్స్ అగాథాలో కాయట్ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆమెకు అధికారుల బృందం సాంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. నెల్లూరు జిల్లా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇటీవల ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై అక్రమ మైనింగ్ గురించి చేసిన ఆరోపణలను జనసేన పార్టీ నగర అధ్యక్షుడు సుజయ్ బాబు తీవ్రంగా ఖండించారు. ఎవరు మైనింగ్ కేసులో ఇరుక్కొని పారిపోయారో అందరికీ తెలుసన్నారు. అనిల్ కుమార్ యాదవ్ ఒక జోకర్ లాంటి వాడిని, ఎప్పుడో ఓసారి మీడియా ముందుకొచ్చి అలా మెరిసి వెళ్లిపోతుంటారు అంటూ ఎద్దేవా చేశారు. అలాంటి వ్యక్తి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ సుజయ్ బాబు ఆరోపించారు. కొద్ది రోజుల నుండి మైనింగ్ పై ఒక పెద్ద చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. నువ్వే వేల కోట్లు దోచుకున్నావు అంటే నువ్వే వేల కోట్లు దోచుకున్నావు అని చెప్పి ఇటు టీడీపీ కావచ్చు, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇద్దరు కూడా పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రెస్ మీట్ పెట్టి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కనుసైగల్లోనే వేల కోట్లు బయటకు వెళ్తుందని ది మాఫియా డాన్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని చెప్పి తీవ్రస్థాయిలో ఆరోపించారు. దానిపై నిన్న టీడీపీ నాయకులు ఎమ్మెల్సీ బేదా రవిచంద్ర కూడా ప్రెస్ మీట్ పెట్టి తీవ్రంగా ఖండించారు. అదేవిధంగా పాకిస్తాన్లో ఈ యొక్క ఉద్రిక్త పరిస్థితుల్లో తీవ్రతరం దాల్చాయి. రేపా ఎల్లుండా ఇటు యుద్ధం వచ్చే అవకాశాలు కూడా పుష్కలంగా కనిపిస్తున్నాయి. అసలు యుద్ధం వస్తే బాగుంటుందా, యుద్ధం రాకుంటే బాగుంటుందా, వీటన్నిటి మీద మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ సీనియర్ నాయకులు, నెల్లూరు జిల్లాకు సంబంధించి సీనియర్ నాయకులు సుజయ్ బాబు గారు మన వద్దున్నారు, అంటే నగర అధ్యక్షులు కూడా సుజయ్ బాబు గారు మన వద్దున్నారు. ఆయన మాట్లాడుతున్నారు. నమస్తే అన్న, చెప్పండి. ఇప్పుడు ఈ పరిస్థితులు చూస్తే మైనింగ్ గురించి తీవ్రంగా చర్చ నడుస్తూ ఉంది. ఇటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జిల్లా పెద్దారెడ్డి అనే పేరుంది, ఆయనే దీంట్లో సూత్రధారి పాత్రధారి అని చెప్పి మాజీ మంత్రి అనిల్ కుమార్ కూడా ఆరోపిస్తున్నారు. దీనిపైన మీరు ఏమంటారు? ఇప్పుడు జిల్లాలో ఒక సమగ్ర నాయకత్వంతో ఒక ధార్మిక అన్నిటికీ సేవాగుణంలో కానీ లేకపోతే ఏదైనా ధార్మిక సంస్థలకి ఏమైనా చేయూతనివ్వడంలో కానీ ఎప్పుడు నెల్లూరు జిల్లాలో ముందరుండే పెద్ద ఆయన శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఈరోజు సదరు అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పి ఏవేవో కళ్ళబుల్లి మాటలు చెప్పి ఏవేవో గారడీలు చేసే ఒక అనిల్ కుమార్ యాదవ్ అనే మనిషి అధికారం కోల్పోయాక 10 నెలల పాటు ప్రజలకి దూరం అయిపోయి ఇప్పటి వరకు ప్రజలు ఏమైపోయారో ఏం చేస్తున్నారో నెల్లూరుకి అటువంటి పరిపాలన అందించి ఈరోజు దూరం అయిపోయిన వ్యక్తి మళ్ళీ తిరిగి వచ్చి ఒక్కసారిగా ఫోకస్ అనుకుంటే, ఎందుకంటే వైసీపీ వాళ్ళకి ఇది పరిపాటండి. ఎందుకంటే క్రితంలో కూడా వాళ్ళని మంత్రిగా ఉన్నప్పుడు పట్టించుకోకపోతే అప్పట్లో మాకు స్టేట్ లెవెల్లో పవన్ కళ్యాణ్ గారిని చూసిచ్చేవారు. ఇప్పుడు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వచ్చి ఇక్కడ ఎన్నో సేవా గుణాలు, ఎన్నో సేవా సంస్థలు కానీ ఏవో అన్ని పరంగా ప్రజలకి ఎప్పుడు చేయూతనిచ్చే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద కనుక మాట్లాడితే మొత్తం జిల్లా మొత్తంగా ఆయన వైపు ఒకసారి వీక్షణ ఉంటుందని చెప్పి ఒక చిన్న సేమ్ ఓల్డ్ ఫార్ములా, దాంతోనే ఈ వైసీపీ నాయకులు కాలాలు వెళ్ళదీసుకుంటా జనాల్ని మభ్యపెడతా వస్తున్నారు. సేమ్ అదే ఫార్ములాతో వచ్చారు. ప్రజలు పట్టించుకునే పరిస్థితుల్లో కూడా లేరండి ఇప్పుడు. ఎందుకంటే ప్రజలు చాలా దగ్గరగా ప్రజల్లోంచి చూశారు. క్రితంలో అయినా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజ్యసభ ఎంపీగా ఉండి ప్రజలతో కొంచెం టచ్ తక్కువలో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రజల్లో నిలబడుకొని 24 గంటలు ప్రతినిత్యం వాళ్ళ డబ్బే ఇంకా మీకు సేవా కార్యక్రమాలు చేస్తూనే కంటిన్యూగా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ముందరికి మూవ్ అవుతూ వస్తున్నారండి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల కొన్ని సభల్లో మాట్లాడుతూ 1.0 అంటే తొలిసారి సీఎం అయినప్పుడు కార్యకర్తలకు సరిగా న్యాయం చేయలేదు, 2.0 మళ్ళీ అవకాశం కనిస్తే మాత్రం కార్యకర్తలు గుండెలో పెట్టి చూసుకుంటాను అంటున్నారు. దీని చూడవచ్చు.
1.0 కానీ ఏమీ చేయలేని వ్యక్తి 2.0గా ఏం చేస్తాడో ఆయనకే తెలియాలి. పాపం అతను ఇంకా నిద్ర మేలుకోలేదండి. ఎందుకంటే అతను ఇంకా సీఎం అయిపోయాననే అదే ధ్యానంలో ఉన్నారు. నిన్నగాక మొన్న మా పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ శ్రీ నాదెళ్ల మనోహర్ గారు ఒక వ్యాఖ్యానం చేశారండి. వర్క్ ఫ్రమ్ హోమ్ సీఎం ప్రీవియస్లీ, బట్ రైట్ నౌ వర్క్ ఫ్రమ్ హోమ్ బెంగళూరు ఎమ్మెల్యే ఆయనండి. ఆయన గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. 1.0లకి 2.0లకి వీళ్ళు చెప్పే గారడీలకి ప్రజలు ఆల్రెడీ చూసి విసిగిపోయి 151 నుంచి మధ్యలో 5 తీసేసి 11కి వీళ్ళని పరిమితం చేసినా ఇంకా బుద్ధి సిగ్గు రాకుండా ఇటువంటి మాటలు మాట్లాడుకుంటూ వస్తున్నారండి. అయితే మైనింగ్ కేసులో కాకాని గోవర్ధనుడి పేరు ఎఫ్ఐఆర్లో A4గా చేర్చిన తర్వాత ఈ రోజుకి 35 రోజులైంది. ఇప్పటికి కూడా ఆయన ఆచూకీ లేదు. ఎక్కడున్నాడో అర్థం కాని పరిస్థితి. దీనిపైన త్వరలో పట్టుకుంటారండి. ఖచ్చితంగా ఆయనకు విచారణకైతే రమ్మని చెప్పారు. త్వరలో విచారణ జరుగుతుందని అనుకుంటున్నానండి నేను. ఇంకా దాని గురించి ఇంకా రానున్న రోజుల్లో ఏ విధంగా ఉంటుందో, ఎందుకంటే వైసీపీలో ఒకరినన్నా మనం అనుకోబడలేదండి. ప్రతి ఒక్కరు ఈ దిగజారుడు ధోరణిలోనే ఉన్నారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా చట్టంకి ఎవరు అతిథులు గారు ఖచ్చితంగా పట్టుకుంటారండి. ఇక ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటున్నా, ఈ పహల్గామ్ దాడి గురించి దేశం మొత్తం, ఒక దేశమే కాదు భారతదేశమే కాదు ప్రపంచం కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. అన్యాయంగా 27 మంది భారతీయులని నువ్వు హిందువా ముస్లింవా అని అడిగి మరీ అత్యంత దారుణంగా చంపారు. ఇప్పుడు యుద్ధం వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనిపైన మీరేమంటారు? లేదండి, ఖచ్చితంగా యుద్ధం తీసుకురావాలి. ఎందుకంటే భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు నిజంగా ఎంతో ఒక భద్రతతో నిలబడి ఉన్నానని చెప్పి గత 3 పర్యాయాలుగా భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్లో కూటమిలో చాలా హాయిగా నిద్రపోతున్న ఇటువంటి వ్యక్తులకు ఒక్కసారిగా పహల్గామ్ దాడి అనేది కాశ్మీర్లో జరిగిన దాడి కన్యాకుమారిలో ఉన్న వ్యక్తికి కూడా అభద్రతా భావానికి లోనే ఉన్నాడు. సో ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు రానున్న రోజుల్లో జరగబోయే యుద్ధం ఖచ్చితంగా అనివార్యం. ఖచ్చితంగా పాకిస్తాన్ అనేది మాకు ఇంకా కనపడకుండా చేయాలని చెప్పి మేము ప్రధానమంత్రి గారిని మీడియా ముఖంగా కూడా వేడుకుంటున్నాం. అదేవిధంగా కావలి అటు మధుసూదన్ రావు కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసుతో కొండంత ధైర్యం చెప్పి 50 లక్షల భారీ ప్యాకేజ్ ఆర్థిక సాయం చేశారు. దీనిపైన లేదండి, పవన్ కళ్యాణ్ గారు ఆ రోజైతే మధుసూదన్ రావు గారి కుటుంబానికి వచ్చి చేయూతనిచ్చి ఆల్రెడీ వెళ్ళారండి. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారితో పాటు నాదెళ్ల మనోహర్ గారితో పాటు మేమందరం కూడా ఆ కుటుంబం పరిస్థితి చూసామండి. ఒక్కసారిగా ఆ కుటుంబం పరిస్థితి చూస్తే చేతికి అందొచ్చిన కొడుకు, అప్పుడే ఇంటర్మీడియట్ చదువుకునే కూతురు, 8వ క్లాస్ చదువుకునే కొడుకు, కరెక్ట్గా తండ్రి ఏ వయసులో అవసరం అవుతాడో పిల్లలకి కరెక్ట్గా ఆ వయసులోనే ఆ పిల్లలకి దూరం చేసిన ఒక పరిస్థితి నిజంగా చాలా గుండెలు, మీరు అక్కడికి వచ్చి చూస్తే మీకు అర్థమవుద్దండి అటువంటి సీన్. ఫైనల్గా నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీని బలోపేతం చేయడానికి ఎలాంటి ప్రణాళికలతో ముందుకు పోతా ఉన్నారు? ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ 100% మాకు మెగా కుటుంబానికి కానీ జనసేన పార్టీకి కానీ కంచుకోట్లండి నెల్లూరు నగరాల్లో. ఎందుకంటే ఇది నెల్లూరు నగరం ఎంత స్ట్రాంగ్గా ఉందో జనసేన పార్టీకి, అదేవిధంగా నెల్లూరు జిల్లా మొత్తం కూడా బలోపేతం చేసే దిశగా మేమందరం నాయకులందరం చర్చించుకుంటున్నాం, ప్రజల్లోకి వెళ్తున్నాం. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా పార్టీని పటిష్టమైన దిశగా మేము మిగతా 2 పార్టీలకి ధీటుగా జనసేన పార్టీని కూడా నెల్లూరు జిల్లాలో మేము తయారు చేసుకుంటామని చెప్పి చెప్తున్నానండి. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఏదేమైనా కానీ ఇక్కడ నెల్లూరు జిల్లాలో గత కొద్ది రోజుల నుంచి ఈ మైనింగ్పై పెద్ద ఇష్యూ అయితే నడుస్తుంది. దీనిపైన ఇప్పుడు మనతో సుజయ్ బాబు మాట్లాడుతూ అనిల్ కుమార్ యాదవ్పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తారు. తన ఉనికిని కాపాడుకోవడానికే తలుక్కుమని వెరిసి ఇటు ఎంతో మంచి వ్యక్తి నలుగురు సహాయం చేసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారని చెప్పి అంటున్నారండి. ఇది మంచి పద్ధతి కాదు అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఇటు జనసేన పార్టీని బలోపేతం చేయడానికి తీవ్రంగా కృషి చేస్తున్నామన్నారు. నగరంలో పార్టీ ఎంతో బలంగా ఉందని, మిగతా చోట్ల కూడా జనసేన పార్టీని బాగా బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ కలిసి బాగా కష్టపడి పార్టీని జిల్లాలో నెంబర్ 1 స్థానంలో నిలబెడతామని చెప్పి సుజయ్ బాబు మనతో చెప్పడం జరిగింది. కెమెరామెన్ సునీల్తో శ్రీనివాసరెడ్డి, నెల్లూరు జిల్లాలోని జనసేన పార్టీ ఆఫీసు నుండి. అకాల వర్షాలు అన్నదాతను ఆగం చేసేశాయి. నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి ఐకేపీ సెంటర్ల వద్ద ఉన్న ధాన్యం మొత్తం పూర్తిగా తడిసిపోయింది. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా కూడా అధికారులు ధాన్యం కొనుగోలు పూర్తి చేయటం లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సమయానికి పరదాలు ఇవ్వకపోవటం వల్ల ధాన్యం పూర్తిగా నీటిలో తడిసిపోయిందని రైతులు కన్నీరు పెడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు. అకాల వర్షాలు అన్నదాతలను నిలువున ముంచాయి. గత రాత్రి కురిసిన భారీ వర్షానికి ఐకేపీ సెంటర్లో ఆరబోసిన ధాన్యం పూర్తిగా నీటిలో తడిసిపోయిన పరిస్థితి. ప్రస్తుతం మనం ధర్మసాగర్ మండలం సాయిపేటలో ఉన్నాం. ఇక్కడ
గత కొన్ని రోజులుగా ఇక్కడ రైతులు మా ధాన్యం ఎప్పుడు కొనుగోలు చేస్తారని పడిగాపులు కాస్తున్న పరిస్థితి. ఇప్పటికీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై 20 రోజులు గడుస్తున్నా కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ మాత్రం పూర్తి కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న కురిసిన వర్షానికి పూర్తిగా వీళ్ళ వడ్లు మొత్తం పూర్తిగా నానిపోయిన పరిస్థితి. వాళ్ళు ఇప్పుడు వాటిని మళ్ళీ ఆరబెట్టుకున్న పరిస్థితి. చెప్పండి, అసలు ఈ వర్షం వల్ల మీకు ఏ మేరకు నష్టం జరిగింది అనుకుంటారు? దీన్ని ఏ విధంగా చూడాలి? మీకు ఈ ధాన్యం మీద కప్పుకోవడానికి కవర్ల లాంటివి మీకు ఏమన్నా ఇచ్చారా? కవర్లు ఇట్లా అన్ని ఇచ్చిళ్ళు సార్, ఇచ్చిళ్ళు కానీ కాంట అయితే అన్నారు. లారీ పుల్ల ఒకట్లా బత్తాలు నింపినాం కానీ లారీ పుల్ల ఒకట్లే ఇలా పొద్దుగానే కాంట అయిపోయేది. మొత్తం ఇక్కడ వర్షానికి గాలి బాగా చుల్ల పరద ఇట్లా కొట్టుకపోయి 180-190 బత్తాలు మొత్తం నానితే మళ్ళీ ఇలా తీసి మళ్ళీ ఒడ్లు ఎండబెట్టి మళ్ళీ రింపుతాను సార్. ఇప్పుడు ఇక్కడ కొనుగోలు కేంద్రం స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది? మీరు పూర్తిగా ఎన్ని ఎకరాల వరకు సాగు చేశారు? ఎంత తీసుకొచ్చు దాన్ని? ఇక్కడ 3 ఎకరాలు 5 ఎకరాలు అయితే బయట ఇంతకుముందు ట్రాక్టర్ నుంచి కొన్ని పోయినాయి. 3 ఎకరాల ఒడ్లు ఈడ పోసారు, రింపి ఆడ పోయినాయి. ఆడ కాకపోతే అది 3 కిలోలు కట్ చేసిళ్ళు మడికొండల. కొంతవరకు కొనుగోలు స్టార్ట్ అయినా కూడా మా దగ్గరికి మాత్రం ఇక్కడికి రాలేదు. కొంత సీరియల్ ప్రకారం వాళ్ళు వస్తున్నారు, మా దగ్గర రాలేదని చెప్పేసి రైతులు చెప్తున్న పరిస్థితి. చెప్పండి అమ్మా, ఈ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించి ఎన్ని రోజులు అవుతుంది? కొనుగోలు ప్రక్రియ ఏ విధంగా సాగుతుంది? 15 రోజులు అవుతుంది ఇక్కడ ధాన్యం పోసి. రాత్రి వర్షానికి అన్ని తడిచినాయి. నిన్న నింపుకున్నాం, మళ్ళీ ఇవాళ కింద పోసినాం, మళ్ళీ నింపుతాను. ఇంకా కాంటలు అయ్యేది రెడీ లేదు, ఇంకా కాంటలు అయ్యేది నమ్మకం లేదు. ఇంకా నింపకంటాను. ధాన్యం మీద కప్పుకోవడానికి మీకు ఏమైనా పరదాలు ఏమైనా ఇచ్చారమ్మా? 2 ఇచ్చిళ్ళు, 2 మాయి అన్ని వర్షానికి కొట్టుకోపోవడం తడుచుడు. ఏం చేయం, మీ వరకు మాట్లాడచ్చు. అధికారులు వీటిపైన కప్పడానికి కొన్ని కవర్లు ఇచ్చినా కూడా అవి కాస్త కొంత భారీ ఎదురుగాలకు అవి కొట్టుకుపోయాయని చెప్పేసి వీళ్ళు చెప్తున్న పరిస్థితి. చెప్పండి అమ్మా, అన్న ఏం జరిగింది అసలు? ఈ భారీ వర్షానికి ఏం జరిగింది అసలు? భారీ వర్షానికి బాగా గాలెచ్చుడు, వడ్లన్నీ ఆగమమైనాయి, పరదాలన్నీ కొట్టుకుపోయినాయి. రాళ్ళు వేసినాం, కట్టెలు వేసినాం, తాటి మట్టలు వేసినాం, అన్నీ వేసినాం. ఏమి వేసినా కానీ ఉండలే. మొద్దులు కట్టెలు కూడా ఎత్తుకొచ్చి కూడా ఎత్తే కూడా దొంగ కూడా వచ్చింది రాత్రి వచ్చింది. ఇక కొన్ని మొత్తం పరదాలని కొట్టుకుపోయినాయి. వడ్లు ఎండపోసినాయి నాన్నయ్యి, కుప్ప పోసినాయి నాన్నయ్యి, బత్తాలు రింపినాయి నాన్నయ్యి. అంత ఆగమాగమైంది సార్ రాత్రి. ఇక ఏం చేయాలి? ఎవరు పరిస్థితి గట్ల ఉన్నది. పంట పండించి ఓ లాభం ఉన్నది, పంట పండించకుంటే ఓ లాభం ఉన్నది. ఇదంతా నష్టాలు బాగా జరుగుతున్నాయి రైతులకు అనేది. ఈ ఐకేపీ సెంటర్ నుంచి వచ్చినా కానీ ఏం లాభం లేకుండా అవుతుంది. ఒక్కొక్కళ్ళు రిస్క్ వచ్చి కూడా బయట కూడా అమ్ముకుంటారు. లాస్ అయినా లాభం అయినా మంచిదే, కానీ అట్లమైనా కొన్ని పోయినాయి. మళ్ళీ ఈడ కూడా ఆశ, అయ్యో 10 రూపాయలు దొరుకుతాయి కదా, ఐకేపీ సెంటర్ నుంచి పోతే కూడా కొంచెం లాభం జరుగుతుంది కానీ తెచ్చిపోసుకున్నారు. ఇక ఇట్లా నష్టాలు జరుగుతున్నాయి. ఒక ఐకేపీ తరపున కూడా ఒక ఐక్యత అనేది రైతే రాజు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు మీరు పండించిన పంట పూర్తి స్థాయిలో కొనుగోలు అవుతుంది. అసలు కొనుగోలు ఆలస్యం ఎందుకు అవుతుంది? కొనుగోలు అవుతుంది కానీ బాగా నష్టాలు జరుగుతున్నాయి. ఈ రైతే రాజు, రైతే మహారాజు అని, రైతే రాజు అని చెప్పి అందరు అంటారు కానీ రైతులకు ఏం లాభం లేదు. అందరికీ మంచిగా బిజినెస్ వాళ్ళకు మంచిగా ఏదైనా పెట్టుకున్న వాళ్ళకి, కంపెనీలు పెట్టుకున్న వాళ్ళకి వీళ్ళకి లాభాలు జరుగుతాయి కానీ మాకు రైతులు అనే వాళ్ళకు లాభం అనేది లేదు. బాగా నష్టాలు జరుగుతున్నాయి. ఈ కాంగ్రెస్ తరఫున కూడా కొంచెం మాకు కూడా కొంచెం రైతులకు అనేది అవగాహన ఇచ్చి మాకు పిండి పత్తాలకు దీనికో దానికో కొంచెం రేట్లు తగ్గించి ఈ ఐకేపీ సెంటర్ నుంచి కూడా ఏమన్నా డబ్బులు కూడా పెంచి ఏర్పాటు చేయాలి. కూలీలు పడితే రేటు పడతలేదు. వరికొత్త మిషన్లు, ట్రాక్టర్ దున్నుడు, ఆ నుంచి మళ్ళీ ఇక్కడ పోసుకొచ్చుడు, ఈ నుంచి మళ్ళీ అటు పోసుకపోవడు, మళ్ళీ రాత్రి నాంతే మళ్ళీ ఎండపోతుంది, మళ్ళీ దగ్గర పోతుంది, మళ్ళీ తీస్తుంది, మళ్ళీ కూలీలకు అట్లా డబ్బులు ఇట్లా డబ్బులు. మస్తు నష్టం అయితే నష్టం బాగా జరుగుతుంది. ఈ కొనుగోలుకు సంబంధించి ఐకేపీ సెంటర్ నుంచి వీళ్ళ దగ్గర నుంచి మీకు వస్తున్న ఇది అందిస్తుందా సార్? ఇక ఐకేపీ సెంటర్ నుంచి ఏమంటే ఇక ఐకేపీ సెంటర్ నుంచి కొంచెం డబ్బులు ఎక్కువ తేనే ఆశగా వచ్చినాం. ఇక వస్తాయి కానీ వచ్చిన లాభం లేకుండా అయిపోతుంది. నష్టాలు బాగా జరుగుతాయి. అట్లా 2340 రూపాయల అంతే. ఈడ ఇట్లా అవుతుందా? మళ్ళీ ఆడికి పోయినాక మిల్లులలో పోయినాక ఆడేం చేస్తాళ్ళు? తాళున్నది అంటాళ్ళు. మేము అసలే ఆడ మిషన్ పోసిన వారైనా కింద పరదలైపోతాంటి, మట్టి కిలా సంచి కిలా ఈ 2 కిలోలు పోతాయా? తాళున్నాయని 2 కిలోలు. మాల్ మంచిగా లేదు, పచ్చిగా ఉన్నాయి, ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి, అవే 2 కిలోలు. అట్లా కూడా ధాన్యం వాళ్ళు కూడా మోసం చేస్తారు. ఇది మిల్లుల వాళ్ళు కూడా, మిల్లులలో కూడా ఏం పెద్ద అంత అది చేస్తలేరు. మమ్మల్ని రైతులు వాళ్ళు అది చేస్తారు. మేము పిండి పత్తా పోతున్నా ఎక్కువ రేట్ అంటారు, మేము పండించిన వాటిలోకి తీసుకుపోతున్నా తక్కువ అంటారు. మాకు ఐక్యత లేదు కదా, మా రైతులకు ఐక్యత లేదు. రైతు రాదని ఎవరు పుట్టించలో ఎవరు కానీ పెట్టలేదు కానీ వేస్ట్, మేము బుచ్చగల అయిపోతున్నాం.
రైతే రాజు అని చెప్పుతున్న ఈ రాజ్యంలో అడుగడుగున అన్నదాతలకు అన్యాయమే జరుగుతుందని చెప్పేసి రైతులు ఇంత ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ఇప్పటికీ 20 రోజులు పూర్తయినా కూడా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి పూర్తి స్థాయిలో కొనుగోలు పూర్తి చేయలేదు. అకాల వర్షాల వల్ల మేము పూర్తిగా మునిగిపోయాం. దీనికి కూడా మళ్ళీ మేము కొంతమందిని కూలీలను తీసుకొచ్చి వడ్లను ఆరబెట్టుకోవడానికి మాకు తలకించిన భారంగా మారుతుందని చెప్పేసి రైతులు అయితే ఇంత ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం ఆలస్యం చేయడం వల్ల రైతులు నిండా మునిగాము. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాకు వీలైనంత త్వరితగతిన కొనుగోలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చి కూడా ఆ హామీని పూర్తిగా నిలుపుకోలేని పరిస్థితిలో ఉందని చెప్పేసి రైతులకు ఇంత ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు త్వరితగతిన కొనుగోలు పూర్తి చేయాలని కోరుకుంటున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపత్తు రాము, మెగానంటి, వరంగల్. నాగోల్లోని అల్కాపురి సాయినగర్ కాలనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సిలిండర్ బ్లాస్ట్ కావడంతో మంటలు ఎగిసిపడ్డాయి. 15 గుడిసెల్లో మంటలు చెలరేగి అగ్నికి ఆహుతైపోయాయి. దీంతో రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి చేసింది, కానీ పాకిస్తాన్ ఆ విషయాన్ని ఇప్పటికీ ఒప్పుకోవటం లేదు. అయితే భారత్ ఉగ్రదాడి తర్వాత ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని పాకిస్తాన్ అస్సలు ఊహించలేకపోయింది. పాకిస్తాన్ ఎన్ని ఉగ్రదాడులకు పాల్పడినా, యుద్ధాలు చేసినా ఎప్పుడూ కూడా సింధు జలాల ఒప్పందం జోలికి వెళ్లలేదు భారత్. కానీ ఈసారి మాత్రం భారత్ పాకిస్తాన్కు దిమ్మ తిరిగే సమాధానం చెప్పింది. ఇండస్ వాటర్ ట్రీటీని నిలుపుదల చేసింది. ఇప్పటికే చీనాబ్ నదిపై ఉన్న బాగ్లిహర్ డ్యాం, జీలం నదిపై ఉన్న కిషన్ గంగా ప్రాజెక్టుల గేట్లను పూర్తిగా క్లోజ్ చేసేసింది. గడిచిన కొన్ని రోజులుగా పాకిస్తాన్లోని చినాబ్ పరివాహక ప్రాంతంలో నీటి తగ్గుదల నమోదైంది. ప్రధానంగా వ్యవసాయ, ఆర్థిక వ్యవస్థ అయిన పాకిస్తాన్ ఇప్పుడు భారత్ నిర్ణయాలతో వణికిపోతున్న పరిస్థితి నెలకొంది. పూర్తిగా నీటిని అడ్డుకున్నా లేక నిలిచిపోయిన నీటిని ఒక్కసారిగా వదిలేసినా పాకిస్తాన్ వ్యవసాయ రంగం కుదేలవటం ఖాయం. ఖరీఫ్ సీజన్ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ పరిణామాలు ఆ దేశంలో భయం రేపుతున్నాయి. ముఖ్యంగా చీనాబ్ నదిపై ఉన్న బాగ్లిహర్, సలాల్ ఆనకట్టలను మూసివేయటం ఆ దేశాన్ని కలవరానికి గురిచేస్తోంది. పాకిస్తాన్ సింధు నదీ వ్యవస్థ అథారిటీ సలహా కమిటీ చీనాబ్ నదీ ప్రవాహంలో అకస్మాత్తుగా తగ్గుదల నమోదు కావటం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో పాకిస్తాన్లో 21% నీటి కొరత ఉండొచ్చని పేర్కొంది. ఇప్పటికే ఏప్రిల్ నెలలో సింధు నీటి వ్యవస్థలో 43% కొరత ఉంటుందని అంచనా. బిజినెస్ అప్డేట్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. రేపు సివిల్ మాక్ డ్రిల్ నేపథ్యంలో భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తవచ్చిన అంచనాలతో అప్రమత్తత పాటించారు. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 155 పాయింట్ల నష్టంతో 80,641 పాయింట్లకు పడిపోయింది. అటు నిఫ్టీ 81 పాయింట్లు కోల్పోయి 24,379 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇక డాలర్తో రూపాయి మారకం విలువ ₹84.43గా నమోదైంది. ఇవి న్యూస్ ఎట్ 6 PM డీటెయిల్స్. కీప్ వాచింగ్ మెగా 9.